మరి ఇవాళ అదే ఒక ఆధార్ కార్డు మీద ఒక యూరియా బస్తాని ఇస్తామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు చెప్తున్నారు. మరి ఎందుకు ఇవాళ ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నప్పటికీ రైతుల సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయి? అంటే ఇక్కడ ప్రభుత్వాల నిర్లక్ష్యమా లేకపోతే ఇంకోట అసలు రైతులే ఎందుకు రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అనుకోవచ్చు. మరి ఎందుకు ఇవాళ ఎన్నడూ లేని విధంగా అంటే గతంలో కూడా అనేక సమస్యలు వచ్చాయి, కానీ ఇవాళ యూరియా కోసమే ప్రత్యేకించి అటు రైతులు కూడా పూర్తిగా రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి. మరి యూరియా కోసం ఇవాళ నిరసనలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, ధర్నాలు చేస్తున్న పరిస్థితులు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతున్నాయి అనుకోవచ్చు. మరి ఇప్పుడు మేడం రామగుండం ఎరువుల కర్మాగారము మూసివేయబడ్డది, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేసినప్పుడు అప్పుడున్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి గారు దాన్ని చాలా గ్రాండ్ గా ఓపెన్ చేసిరు, కొంతవరకు ప్రొడ్యూస్ చేసిరు, మళ్ళీ దాన్ని ఆపేసారు. ఎందుకు మళ్ళీ దాన్ని రీప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు? రామగుండం ఫెర్టిలైజేషన్ అది ఏదైతే ఇండస్ట్రీ ఉందో అది ప్రాపర్ వేలో కనుక ఓపెన్ చేస్తే మనకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గుతాయి మన విషయంలో. అదేవిధంగా దగ్గర ఉంటుంది కాబట్టి రామగుండం నుంచి మొత్తం సౌత్ తెలంగాణ, నార్త్ తెలంగాణ మొత్తం ప్రాపర్ వేలో కనెక్ట్ ఉంటుంది కాబట్టి అది చేయడానికి అవకాశం ఉంటుంది. మరి దాన్ని ఓపెన్ చేస్తే పరిష్కారం దొరుకుతుంది, కానీ దాన్ని ఓపెన్ చేయడానికి పరిష్కార మార్గాలు వాళ్ళు వెతుక్కోలేకపోయారు. సరే, ఆ లెక్క వేరే చూసుకుందాం మేడం. ప్రధానంగా ఒకటైతే అర్థం చేసుకోవాలి, ఎరువుల విషయం రైతులకు సంబంధించిన విషయం కాబట్టి ఎరువులు అనేది ఒక ప్రైవేట్ కంపెనీ సప్లై చేయదు కాబట్టి, కేవలం సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేస్తుంది కాబట్టి దీని మీద ప్రికాషనరీ మెజర్ తీసుకొని ప్రాపర్ వేలో ఒక రాష్ట్రంలో ఇంత కేటాయింపులు జరిగిన తర్వాత ఆ కేటాయింపులు ఆ జిల్లాలో అంటే ఆ నెలవారీగా ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా ఎటువంటి కొరతలు ఉండవు. ఎందుకు నెలల వారీగా వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంది అంటే ఒకటే ఉంటుంది మేడం, ఎప్పుడైతే పాలకులకు రైతుల పట్ల ప్రేమ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏముందంటే రైతులకు మనం చేయాల్సిన మేలు చేసే ప్రయత్నం చేస్తాం. కానీ పాలకులకు ఇక్కడున్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమో లేకపోతే ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసము రైతులను అద్దం పెట్టుకొని రైతుల భుజాల మీద నుంచి తుపాకీ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనుక కాల్చాల్సి వస్తే ఈ విధంగా కాల్చుకుంటూ ముందు పోదాం. కేంద్ర ప్రభుత్వం ఎరువులు సప్లై చేస్తుందని చెప్పి ఎవరికి ఏ రైతులకు తెలుస్తుంది, దాన్ని మనం మిస్గైడ్ చేసుకుంటూ పోతామని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీతో కలిసి కపట రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక మాట స్పష్టంగా అడుగుతున్నా మేడం, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈటల రాజు గారు మూసీ నది పరివాహక ప్రాంతంలో సామాన్య పేద కుటుంబాలు ఇల్లు కోల్పోతారని చెప్పి ఏది ప్రగల్భాలు కలిపి డామికాలు కలిపి తన రాజకీయం కోసం అడ్డగోలుగా స్పీచ్లు ఇచ్చిన ఈటల రాజు గారు ఏ రైతుల కోసం నరేంద్ర మోడీ గారినో లేకపోతే అమిత్ షా గారినో లేకపోతే జేపీ నడ్డా గారినో కలిశారండి? కలలేదు కదా. కేవలం వీళ్ళకు రాష్ట్ర అధ్యక్షుల పదవుల కోసమో లేకపోతే వీళ్ళకి ఎక్కడో హోదా కోసమో లేకపోతే వీళ్ళ నాయకులను అప్లీట్ చేయడం కోసమే కలిసిరు, కానీ ఏ రైతుల కోసం కలిసిరు, ఏ రైతుల కోసం మాట్లాడిరు? ఒక చిన్న విషయం జరిగితేనే సోషల్ మీడియాలో ఎంతో డాంబికాలు ప్రచారం తీసుకునే వీళ్ళు ఈరోజు ఏ రైతుల కోసం పనిచేస్తారని చెప్పి ఈరోజు బయటకు వచ్చేదని చెప్పే సందర్భం ఉంటుందా మేడం? కాబట్టి ఒకటైతే ప్రధానంగా అర్థం చేసుకోవాలి, ఈరోజు తెలంగాణ రాష్ట్రం రైతులను ఇబ్బంది పెట్టడం కోసం కంగణం కట్టుకొని మరి బీజేపీ పార్టీ పనిచేస్తుంటే బీజేపీ పార్టీ మీద కొట్లాడితే ఎక్కడ మాకు రాజకీయంగా ఇబ్బంది అవుతుందని చెప్పి దాన్ని కాంగ్రెస్ పార్టీ మీద డైవర్ట్ చేసి లేని విషయాన్ని మా మీద చొప్పించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాట తెలంగాణ రైతులారా మీరు అర్థం చేసుకోండి, ఈ వేదికగా మేము ఒకటే చెప్తున్నాం, ఈ దేశంలో ఎరువులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఆ ఇచ్చిన ఎరువులని ఇక్కడున్న రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కనుక అనుకున్న లెక్క ప్రకారం మంచిగా ఎక్సెస్ ఎరువులు కనుక ఉంటే డిస్ట్రిబ్యూట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి శస్త్రవిషయాలు లేవు. కానీ ఇక్కడ కొరతను ఏర్పాటు చేసి రైతుల దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైతులను మీరు అర్థం చేసుకోండి, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కపట రైతు నాటకాలని అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం మేడం. ఎస్ సార్, రాజునాయక్ గారు. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానంటే మేడం, రివ్యూ చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ చేయకుండా ఎంత కావాలనో అంత అడగాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రివ్యూ చేసింది? ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఎవరిని అడిగింది? ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏమో మన నారా లోకేష్ గారు వెళ్ళి కేంద్ర మంత్రులకు కలుస్తాడు, వ్యవసాయ శాఖ మంత్రికి కలుస్తారు, అందరికి కలుస్తాడు. అక్కడి నుంచి వాళ్ళకి కావలసినటువంటి 20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తెప్పించుకున్నారు. వాళ్ళు ముందే కలవడం, ముందే రివ్యూలు చేసుకోవడం, ఎంత రైతులకు ఎంత ఉందో, ఖరీఫ్ కు ఎంత అవసరం పడుతుందో వాళ్ళకందరూ తెప్పించుకోవడం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మన వ్యవసాయ శాఖ మంత్రి ఎడ నిద్రపోతుర్రు? వీళ్ళు ఎందుకు ఢిల్లీలో పోయి అడగరు? కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు నిలదీయరు? ఎందుకు ఇచ్చారు రాజనా?
వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం అండి. వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం. టన్నుల యూరియా ఇచ్చారు, అడిగితేనే ఇచ్చారు. మేము ఒకటే ఆ అడుగుతాం. పరిస్థితి వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. వెంకట్ నాయక్ గారు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను మీకు, ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం నేనేమంటున్నా అంటే 9.1 మనకు అవసరమైనటువంటి యూరియా 9.1 లాక్ మెట్రిక్ టన్నులు అండి. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు మనకు పంపించింది ఏంటంటే ఏప్రిల్, మే, జూన్, జూలై మొత్తం కలిపి దురదృష్టవశాత్తు మనకు వచ్చింది మేలో 1.5, అంటే జూన్ లో 1.6, జూలైలో మనకు వచ్చింది 1.3, దానికంటే ముందు ఏప్రిల్ లో వచ్చింది మనకు 1.4, మొత్తం కలిపితే 5.6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. మిగతాది మరి ఎందుకు రాలేదు? దీనికి నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర మీరు పంపించినటువంటి కాయిదాలే లేవంటున్నారు వాళ్ళు, మీరు అడిగిందే లేదని అంటున్నారు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు. మీకు ఇప్పుడు నేనేమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల నాడు అంటే మంచిగా పాలన సాగినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో, రైతులు ఎప్పుడు ఇబ్బంది పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో, రైతులు యూరియా కొరకు ఎప్పుడు కూడా చెప్పులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అవన్నీ పెట్టకున్నటువంటి ఈ 9 ఏళ్లలో రానటువంటి ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది? మీకు ఎందుకు అంత సోయి లేదు ఈ ప్రభుత్వానికి? నా ప్రశ్న. రెండవది, మీరు గట్టిగా అన్నారు, వెంకట నాయక్ గారు మంచి మాట్లాడారు. ఒక విషయం నేను ఒప్పుకుంటా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 దద్దమ్మలు కేంద్ర మంత్రులు, ఆ 2 దద్దమ్మలకు రైతుల గురించి కానీ, రైతుల బాధల గురించి కానీ, వాళ్ళ గురించి ఏం తెలియదు.